హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. హెచ్సిఎల్ టెక్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే నాకు చాలామంది వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పనిచేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. మనం చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెచ్సిఎల్ టెక్ మెగా రిక్వైర్మెంట్ డ్రైవ్ అని మెన్షన్ చేశారు. రోల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ట్రైనీ అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి నాగ్పూర్ అండ్ లక్నో. 2 లొకేషన్స్లో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మనము క్లియర్గా చూసుకున్నట్టయితే యూజీ డిగ్రీ ఎనీ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. ఎనీ గ్రాడ్యుయేట్ కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎనీ స్ట్రీమ్స్లలో కంప్లీట్ చేసినా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ పాసింగ్ ఇయర్ వచ్చేసి 2021 to 24 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 21, 22, 23, 24లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎవరికైతే 2021లో పాస్డ్ అవుట్ అయ్యి 2022లో పాస్డ్ అవుట్ అయి ఉన్న వాళ్ళు ఇంకా జాబ్లో సెటిల్ అవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎవరైతే 2024 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అయితే మనకు తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. చాలామందికి మన ఛానల్ ద్వారా అప్లై చేసిన చాలామందికి కూడా రిటర్న్ మెయిల్స్ అనేవి వచ్చాయి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేశారు. నేను అవి మన కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను, మీరు అక్కడ చూడవచ్చు. మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఆ టిప్ని కనుక మీరు ఫాలో అయితే చాలామందికి రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయిందని నాకు కామెంట్ చేశారు. ఎనీ సాఫ్ట్వేర్ జాబ్స్కి మీరు అప్లై చేసే ముందు అందులో ఉన్న స్కిల్స్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా మన రెజ్యూమ్లో ఉండేలా తప్పకుండా చూసుకోండి. చాలా వరకు రెజ్యూమ్స్ వచ్చేసి మన స్కిల్స్ చూసేవాళ్ళు రెజ్యూమ్ సెలెక్షన్ అనేది చేస్తారు. అందుకనే జాబ్ రోల్కి సంబంధించిన స్కిల్స్ వచ్చేసి మన రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. అలాగే మనకు ఆ స్కిల్స్ గురించి ఎంతో కొంత అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. ఆ స్కిల్స్ గురించి మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి. ఇక మనం నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే సిటీసీ ఆఫర్డ్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ హెచ్సిఎల్ టెక్ గ్రిడ్ అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు. శాలరీ విషయానికి కనుక వచ్చినట్టయితే హెచ్సిఎల్ టెక్ వాళ్ళ కంపెనీ స్థాయికి సంబంధించి ఫ్రెషర్స్కి ఎంతైతే శాలరీ ఇస్తారో అంత ఇస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. బేసిక్గా ఎనీ కంపెనీకి వచ్చేసి 3.5 to 4.5 LPAగా బేసిక్ శాలరీ ఉంటుంది. ఆర్ మన నాలెడ్జ్ని బట్టి అది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది కూడా అవ్వచ్చు. బేసిక్ శాలరీ వచ్చేసి 4.5 ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బేసిక్ 60% అండ్ అబోవ్ పర్సంటేజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని మెన్షన్ చేశారు. ఎవరికైతే 10th కానీ అలాగే ఇంటర్లో కానీ డిప్లొమాలో కానీ ఆర్ బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్లో త్రూ అవుట్ ఆఫ్ అకాడమిక్స్ 60% అనేది తప్పకుండా ఉండాలి. 60 అబోవ్నే ఉండాలి. అలా అయితేనే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే సర్వీస్ అగ్రిమెంట్ ఫర్ 12 months యాజ్ అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు. ఈ జాబ్ వచ్చేసి మనకు అగ్రిమెంట్ అనేది ఉంటుంది. 1 year ఆఫ్ అగ్రిమెంట్ అనేది మనకు తప్పకుండా ఉంటుంది. జాబ్ వచ్చిన తర్వాత మనము ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. 1 year మనము కాన్స్టెంట్గా ఇదే కంపెనీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే
ఇన్ కేస్ యూ లీవ్ బిఫోర్ కంప్లీటింగ్ 12 months యు ఆర్ లయబుల్ టు పే 50K టు ద ఆర్గనైజేషన్ అని మెన్షన్ చేశారు. ఒకవేళ మనం 12 months కంటే ముందే మనం కంపెనీలో నుంచి వెళ్ళిపోదామని అనుకుంటే మనమే వాళ్ళకు 50,000 అనేది పే చేయాలని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. మ్యాక్సిమం 90% ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఎవరు కూడా 12 months లోపు కంపెనీని లీవ్ అవ్వరు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా బెటర్ ఆపర్చునిటీ కనుక ఉంటే మనం మూవ్ అవుదామని అనుకుంటే మాత్రం 50,000 అనేది పే చేసి మన సర్వీస్ అగ్రిమెంట్ని మనం బ్రేక్ చేసి రావాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం లొకేషన్స్ కనుక చూసుకున్నట్టయితే లక్నో అండ్ నాగ్పూర్ అని మెన్షన్ చేశారు. 2 లొకేషన్స్లో మనకు వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే గ్లోబల్ సర్వీస్ డెస్క్ అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకు ఇందులోనే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన లొకేషన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. లక్నో ఆర్ నాగపూర్ ఏదైనా ఒకే లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఏదో ఒక లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి మన ఫుల్ నేమ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ అనేవి ఫిల్ చేయాలి. టోటల్గా ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసి ఈ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే మన స్కిల్స్ అనేవి మ్యాచ్ అయితే తప్పకుండా మనకు రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. మన ఛానల్ ద్వారా అప్లై చేసిన చాలామందికి కూడా రిటర్న్ మెయిల్స్ వచ్చాయి. చాలామంది కూడా ఇప్పుడు టెక్నికల్ రౌండ్ అలాగే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఈ గూగుల్ ఫామ్ షీట్ని ఫిల్ చేసి అప్లికేషన్స్ అనేవి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు అప్లై చేసినట్టుగా ఒక రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లయింగ్ అని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ తెలుగు జాబ్ అప్డేట్స్.